సింగనమల నియోజకవర్గం గాలదిన్నె మండలం కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీఓ కేశవనాయుడు గారు మరియు మండల అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి నేరుగా వివిధ సమస్యలపై సాయంత్రం 4 గంటల వరకు ప్రజల కోసం సమయాన్ని వెచ్చించి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలు అధికంగా వచ్చాయని తెలిపారు. గత ప్రభుత్వ రీసర్వే పేరుతో చేసిన భూ తప్పిదాల గురించి భూ యజమానులకు తెలియకుండా భూ మార్పిడి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు భూములపై దౌర్జన్యాలు చేసిన సంఘటనలపై వినతులు వచ్చాయని, వీటన్నింటిపై విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లోని నీటి ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్వీర్యం చేయడంతో గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్య పరిష్కారం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లోని మురికి కాలువలు శుభ్రం గురించి, వీధి లైట్ల గురించి ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని తెలిపారు. అలాగే అనర్హులకు ఇంటి పట్టాలు ఇచ్చినట్లు ప్రజలు తెలపడంతో కాలనీలో ఇచ్చిన ఇంటి పట్టాల గురించి విచారణ చేపట్టాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం తరపున అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలిచ్చి పక్క గృహాలు మంజూరు చేస్తామంటూ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ గారు పేర్కొన్నారు. దయచేసి అందరూ కూర్చోండి, లైన్ లో రాస్తే కూర్చున్నాం. దయచేసి అందరూ ఈ పక్క ప్రెస్ మాత్రం పంపుతుంది. దయచేసి మిగతా వాళ్ళంతా అవసరం లేదు. మేడం గారు ప్రజా సమస్య ఎన్నో తారీఖు అవుతుంది, 6వ తారీఖు ఆదివారం, 7వ తారీఖు 8వ తారీఖు ఎనిమిదో తారీఖు వస్తారు. సరేనా? మీరు అక్కడ ఉండండి, భూమి దగ్గర. చూడండి. ఆఫీస్లో ఉంటుంది ఉదయం సాయంత్రం గాలదిన్నె సాయంత్రం వస్తాం. తీసానవా తీలేదా? అది ఫిలప్ చేయమని సార్. రైతు పట్టాలంటే డాక్యుమెంట్స్ ఇచ్చే రైతు పట్టాలంటే డాక్యుమెంట్ ప్రకారమే చేస్తాం. మహేశ్వరికి ఈరోజు గార్లదిన్నె మండలంలో
ప్రజా పరిష్కరణ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం సోమవారము కలెక్టర్ కార్యాలయం దగ్గర పరిష్కార వేదికనే కాకుండా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో కూడా ప్రజలకు చేరుగా ఉండేలాగా ప్రజా పరిపాలన అందించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పోతా ఉన్నాము. అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గార్లదిన్నె మండలంలో ప్రజా పరిష్కరణ వేదికను పెట్టడం జరిగింది. దీనికి ఆర్డీఓ గారు కూడా రావడము, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా అదేవిధంగా మండల స్థాయి నుంచి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ శాతము రెవెన్యూకి సంబంధించిన సమస్యలని కూడా మన దృష్టికి రావడం జరిగింది. ఏదైతే రీసర్వేలలో జరిగినటువంటి తప్పిదాలు ఏవైతే గత ప్రభుత్వం చేశాయో అవన్నిటినీ కూడా మనము తీసుకోవడం జరిగింది. దాన్ని ఇమీడియట్ గా రానున్న టైంలో ఖచ్చితంగా వాళ్ళకి అది పరిష్కారం జరిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆర్డీఓ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది వృద్ధులు పెన్షన్ మంజూరు కోసము రావడం జరుగుతూ ఉంది. గత 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి కూడా మాకు పెన్షన్లు అప్లై చేసుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండిందమ్మా అని చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఏవైతే దొంగ పెన్షన్లు ఉన్నాయో అవన్నిటిని కూడా వెరిఫై చేసి ఆ డ్రైవ్ ని మనము నిర్వహిస్తా ఉన్నాము. ఖచ్చితంగా వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లు అనేటివి కూడా మనము మంజూరు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి అర్జీలన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు 11-12 కావస్తా ఉంది. 200 పైన అర్జీలు కూడా వీటి మీదనే రావడం జరుగుతూ ఉంది. అదే విధంగా గ్రామాల్లో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిని ప్రజలు కూడా ఇబ్బంది పడే పరిస్థితిని కూడా చూస్తా ఉన్నాము. ఎందుకంటే చాలా మటుకు నీటి సమస్య మీద మనకి అర్జీలు రావడం జరిగింది. గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల్లో ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ని ఉపయోగించుకోకపోవడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసే పరిస్థితిని మనం చూసాము. ఖచ్చితంగా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మనము చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నాము. ప్రతి గ్రామంలో కూడా మంచినీటి సౌకర్యం కానీ ఏదైతే ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో రానున్న వేసవి కాలంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా మనము ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఈ కార్యక్రమంలో చాలా మంది గ్రామస్తులు కూడా వచ్చి పాల్గొని దీన్ని విజయవంతం కూడా చేశారు. ఇంకా రానున్న రోజుల్లో కూడా మండల్ స్థాయే కాదు విలేజ్ స్థాయిలో కూడా మనము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు ఎంఆర్ఓ గారు కూడా చాలా పరిష్కరణ చూస్తూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏవైతే వాళ్ళు తెలియక ఆన్లైన్ ఎక్కించుకోవడము లేకుంటే ఎవరైతే పట్టా ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళు దౌర్జన్యంగా ఎక్కించుకోవడం అవన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అది ఖచ్చితంగా అతి త్వరలో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా చర్యలు